స్కీమ్ చేయడము, ఇది ఈ మంత్లో మేము కాన్సెప్ట్గా పెట్టుకున్నాము. ఏ బిడ్డ కూడా అవినీతి ఉండదు, శామ్యంలో ఉండదు అనే ఉద్దేశంతో మన ప్రభుత్వం చక్కటి ప్రోగ్రాం ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం పెట్టడం జరిగింది. మా టీచర్ వచ్చేసి గర్భవతులు, బాలింతలు, 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు, వాళ్ళకి ఒక్క పూట సంపూర్ణ భోజనం మేము పెట్టడం జరుగుతుంది. ఆ భోజనంలో వచ్చేసి ఎప్పుడో ఒక ఎగ్ ఉంటుంది, ప్రెగ్నెంట్ అట్టడానికి 200 మిల్క్ ఉంటుంది. అట్లాగే పిల్లలకు 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు డైలీ 16 ఎగ్స్ ఇస్తాము. ఇంటికి వేయించాడు 8 ఎగ్స్ ఒకసారి, 8 ఎగ్స్ ఒకసారి. అట్లనే ప్రారంభంలో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు పౌష్టికాహారం రూపంలోని శామలో ఉన్న పిల్లలకు బాలామృతం ప్లస్ కూడా చాలా బలవంతకమైన ఆహారం ఇవ్వడం జరుగుతుంది. అది మనము తయారు చేసుకోవాలన్నా కొనుక్కోవాలన్నా వేలల్లో ఖర్చు ఉంటుంది. దయచేసి బాలామృతం ప్లస్ కానివ్వండి, బాలామృతం కానివ్వండి మన బిడ్డలకు పెట్టినట్టయితే ఏ బిడ్డ కూడా అన్నిటి ఉన్నారు, రక్తహీనత ఉన్నారు, ప్లస్ ఆరోగ్యంగా ఎత్తుకు దగ్గర బరువు, వయసుకు దగ్గర బరువు కూడా పెరగడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మన బెనిఫిషరీస్ అందరూ కూడా మా సేవలు పొందాలని, అట్లాగే NHK 1, NHK 2 కూడా మన ప్రోగ్రాంలో భాగంగా ఉంటుంది. వాళ్ళకి ఇమ్యునైజేషన్ మన హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో చక్కగా ఇమ్యునైజేషన్ చేయడం జరుగుతుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. మా డిపార్ట్మెంట్ అన్ని శాఖల వాళ్ళతో సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. ఐటీ వాళ్ళైతేనేమి, హెల్త్ వాళ్ళైతేనేమి, తర్వాత మన మండల అధికారులు ఎప్పుడు వాళ్ళ నుండి అయితేనే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఐటీపీ అందరితో మేము సమన్వయంగా వర్క్ చేస్తున్నాము. మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మీ అందరికీ అన్ని శాఖలకు ధన్యవాదాలు. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్ని కూడా గ్రౌండ్ లెవెల్ కూడా అందాలని చెప్పేసి నిరంతరం తాపత్రయపడే మేడం గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ పోషణ మాసాల యొక్క ప్రత్యేకత గురించి వివరించడానికి రావాల్సిన కోరుతూ ఆహ్వానిస్తున్నాము. చాలా శుభదినం. మనం ఎన్నో రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్న మన కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం పెద్దలకు కూడా మనము చూపించుకునే అవకాశం దొరికింది. అందుకోసం ఈరోజు శుభదినంగా నేను ప్రకటిస్తున్నాను. ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు మన ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారికి స్వాగతం, అలాగే నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా సుధాం లక్ష్మి గారు మా జిల్లాలోనే ఉన్నటువంటి మహిళా కమిషన్ మెంబర్ గారు, వారికి నా నమస్కారాలు. అలాగే మన పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి మన డిజిపల్లి రూరల్ నుంచి సంబంధించి మరియు జిల్లా స్థాయి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులందరికీ సరస్వతి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేదిక పైన ప్రతి ఒక్కరు అధికారులు అందరికీ కూడా నా నమస్కారాలు సార్. ఇక్కడ మరికొందరు మన మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు, PSC నుంచి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి చేసిన
మనకి రక్షణ ఇస్తాయి. ఇవి ఎక్కువగా తినడం వల్ల మనకి ప్రొడక్టివ్ ఫుడ్ అంటే మనకి ఆకుకూరల్లో వైటమిన్ ఏ ఉంటుంది. వైటమిన్ ఏ ఉంటే కంటి చూపు చాలా బాగుంటుంది. మన శరీరానికి ముఖ్యమైనది కన్ను కాబట్టి. అలాగే మనకి జబ్బు రాకుండా ఉండాలంటే సి విటమిన్ కావాలి. సి విటమిన్ కావాలంటే పసుపచ్చ నాలుగు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. దాంట్లో సి విటమిన్ ఉంటుంది. ఏ విటమిన్ సి విటమిన్ కొన్ని ముఖ్యమైన విటమిన్స్ ఎంత తక్కువ ధర దొరుకుతాయో కానీ అంతే తొందరగా అది ఇవాపరేట్ అయిపోతుంది. అందుకే ఆకుకూరలు మీరు ఎప్పుడేమంటారు ఫ్రెష్గా ఉండాలి. రెండవది కడిగిన తర్వాత మట్టి నీళ్ళు అంతా క్లీన్ చేసుకున్నాకే పోసుకోవాలి. అందులో పచ్చదనం పోతే దాంట్లో ఉండే ఏమిటి. సో ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకి ఈ రక్షణతోటి ప్రొడక్టివ్ ఫుడ్ తోటి మనము మన యొక్క జనాభాలో ఇంతమంది ఉన్నా కానీ మనం వాళ్ళకి చైనీస్ కంటే ఎక్కువగా ప్రొటెక్షన్ పొందగలిగినాము మనమే. అసలు పుట్టింది ఆ దేశంలో అయినా ఎక్కువగా మరణ వార్తలు మనం వెళ్ళలేదు ఉన్నాము. అయినా కంపారిటివ్లీ ఇండియాలో చాలా తక్కువ. మన తెలంగాణలో ఇంకా తక్కువ లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం మనగలిగినామంటే దానికి మనం చూస్తున్నాం. హార్ట్ అంటే హార్ట్ ప్రొటెక్ట్ చేసేది కేవలము దీస్ గ్రీన్ విలేజ్ వెజిటబుల్స్. మనం తినే ఆహార పదార్థాలు కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి పూట మనం తీసుకునే ఆహారం థాలీలో 3 రంగులు ఖచ్చితంగా ఉండాలి. పచ్చదనం అంటే ఆకుకూరలు, ఆకుకూర పప్పు ఉండొచ్చు. అలాగే పసుపు రంగు అంటే పండ్లు, కూరగాయలు, రోజు మొత్తంలో ఎక్కువగా పండు మనము తీసుకోవాలి. సో ఈ విధంగా మనము ఇప్పుడు ఎంతో చదువుకొని వృద్ధి చెందుతున్న ఈనాటి సమాజంలో ఏ ఆహార పదార్థం వల్ల మనకి ఏ లాభం వస్తుందో తెలుసుకుంటే ఆ యొక్క లాభాన్ని పొంది మనకు అవసరమైనది మనము యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ప్రచారం కోసం మేము ఇంత కనుక పోషణ మాసం అని కండక్ట్ చేస్తున్నాము. ఈ పోషణ మాసంలో మేము ఏం చేస్తామంటే మొత్తం పిల్లల్ని వెల్ బేబీ షోస్ కండక్ట్ చేస్తాం. బరువు జోకి ఎవరైతే వయసుకు తగ్గ బరువు, ఎత్తుకు తగ్గ బరువు మరియు ఎత్తుకు తగ్గ బరువు తగ్గ ఎత్తు ఈ 3 ఉండాలి. అదే మనకి ఆరోగ్య స్టాటస్ని తెలియజేస్తుంది. ఎత్తుకు తగ్గ బరువు కూడా ఉండాలి, వయసుకు తగ్గ బరువు ఉండాలి. సో ఈ 3 కాన్సెప్ట్స్ని మనము ఆరోగ్య స్థాయిని తెలియజేస్తుంది. ఈ 3లో ఏ ఒక్కటి తగ్గిన వాళ్ళు శామ్లాన్ అండర్ వెయిట్ కిందకి వస్తారు. శామ్లాన్ అండర్ వెయిట్ కింద వచ్చిన వాళ్ళని మనము పోషకాహార లోపము అంటారు. ఎలాగైతే ఒక్కొక్క విటమిన్ తగ్గితే దానికి సంబంధించిన జబ్బులు వస్తాయో అలాగే పోషకాహార లోపం వల్ల వాళ్ళు శామ్లాన్ అని ఈ జబ్బులోకి అండర్ వెయిట్లోకి గురవుతారు. శామ్లాన్ అయితే ఏమవుతుంది, ఏమైంది అందరు బతకలేదని అనుకుంటారు. కానీ శామ్లాన్ ఉండడం వల్ల వాళ్ళ చురుకుదనం తగ్గిపోతుంది, మేధోశక్తి తగ్గిపోతుంది, క్లాస్లో పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళు కూడా క్యాచ్ చేయలేదు. ఇటువంటి శామ్లాన్ వల్ల అన్ని అనర్థాలకి ఇదే మూలమవుతుంది. ఒక చైన్ లింక్, నేటి పాలనే రేపు బాగుంది. రేపు ఆరోగ్యమైన పిల్లలు ఉండాలంటే రేపు ఆరోగ్యమైన పిల్లలు ఉండాలి. ఆరోగ్యం ఉంటే రేపు కాబోయే పౌరులు ఆరోగ్యమైన మన సమాజము, దేశము అన్ని కూడా అభివృద్ధి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చేటువంటి మన పెద్దలందరి ముందు ఈనాటి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మన టీం మెంబర్స్తో డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్వర గారిని నా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ సంతోష్. మన ఇండల్వాయి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. మన పిహెచ్సి ఇండల్వాయిలో ఉంటుంది కానీ డిజిటల్లీ ఏరియా ప్లస్ ఇండల్వాయి ఏరియా 2 మండలాలు కూడా మా అండర్లోకి వస్తాయి. సో ఈరోజు మనం ఇలా అందరం కలవడానికి పోషణ అభియాన్ ప్రోగ్రాం కింద మన జీవితంలో న్యూట్రిషన్, ఆహారము, దాని విలువలు అది ఎంత ముఖ్యమైనది అన్నది మనం అందరికీ
అంశంలో పిల్లల గురించి మాట్లాడుకుందాము. పిల్లల ఎదుగుదలకు, వాళ్ళ శారీరక ఎదుగుదలకి, మానసిక ఎదుగుదలకి సరైన ఆహారం అందించడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఆహారం అంటే ముఖ్యంగా అందులో మనము గమనించాల్సిన విషయాలు ఒకటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ అని ఒక 5 మేజర్ పార్టికల్స్ కింద మనం డివైడ్ చేస్తాం. ఇవన్నీ కూడా 80 ప్రోటీన్స్ పప్పులలో మనకి ఎక్కువగా దొరుకుతుంది. అది బిల్డింగ్ బ్లాక్స్ లాగా ఒక గోడ కట్టాలని ఇట్లా ఎలానో మన ప్రోటీన్ బ్లాక్స్ అలా వర్క్ చేస్తాయి. అలానే విటమిన్స్, దాని గోడ కట్టడానికి ఒక మనిషికి ఎనర్జీ కావాలి. సో అది ఒక బాడీ డెవలప్ అవ్వడానికి ఎనర్జీ కావాలి. దానికి కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, ఆలుగడ్డలు, మనం తినే రోజు తినే గోధుమలు, వాటిలో ఆ పిండి పదార్థాలు ఉంటాయి. సో అది మనకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. అలానే కొవ్వులు కూడా మన బాడీ ఎదుగుదలకి అది ఇంపార్టెంట్. అలానే దానికి సపోర్టివ్గా విటమిన్స్, మినరల్స్ ఎన్నో ఉంటాయి. ఈ రోజులో మనం చూస్తున్నాం ఆకలి తగ్గిపోయినా లేకపోతే వీక్ అయిపోయినా మనం ఆర్టిఫిషియల్గా విటమిన్స్, మినరల్స్ టాబ్లెట్ చేసుకుంటున్నాం సార్. కాబట్టి మోస్ట్ కామన్ థింగ్ అయిపోయింది. ఇవన్నీ కూడా మనం న్యాచురల్గా మన రోజు తినే ఫుడ్లోనే ఉంటాయి. సో ఇప్పుడు పిల్లల గురించి దానిలో ఆహారానికి సంబంధించిన పాత్ర గురించి ఈ పోషణ అభియాన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 1 to సెప్టెంబర్ 30 ఈ నెల మొత్తాన్ని పోషణ అభియాన్ మాసోత్సవం కింద మనం ప్రోగ్రామ్ చేస్తాము. సో ఇందులో 2 రకాలుగా మనం సేవలు అందించడం జరుగుతుంది. ఒకటి మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారు, రెండోది హెల్త్ డిపార్ట్మెంట్గా మేము. సో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి ఎవరైతే పిల్లలు వయసుకు తగ్గట్టు ఎత్తు లేకపోయినా, ఎత్తుకు తగ్గట్టు బరువు లేకపోయినా, వయసుకు తగ్గట్టు బరువు లేకపోయినా ఒక 3 కేటగిరీస్గా మనం పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మాకు అందించడం జరుగుతుంది. వాళ్ళలో ఎవరైతే ఈ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీక్గా ఉంటారో, ఇలా ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో వాళ్ళ వయసుకు తగ్గట్టు ఎత్తు లేకపోయినా, ఎత్తుకు తగ్గట్టు బరువు లేకపోయినా, వయసు తగ్గట్టు బరువు లేకపోయినా అట్లాంటి పిల్లల్ని గుర్తించి వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యల వల్ల అట్లాంటివి డెవలప్ అవుతుంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మన పిఎస్సి పరిధిలోనే మనం ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ కింద దాని ద్వారా పిల్లల ఎదుగుదలని మనం గమనిస్తుంటాం. ప్రతి 15 రోజులకు ఒకసారి మళ్ళీ వాళ్ళని సర్వే చేస్తూ ఉంటామని. ఎవరికైనా సరే మన పిఎస్సి పరిధిలో ట్రీట్మెంట్ సరిపోతలేదు, అడ్మిషన్ చేసి వాళ్ళకి న్యూట్రిషన్ అడిషనల్గా న్యూట్రిషన్ సప్లై ఇవ్వాలి అంటే మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఎన్ఆర్సీ సెంటర్ అని ఒక సెపరేట్ యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున. సో ఆ డిపార్ట్మెంట్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఐడెంటిఫై చేసి మనకి ట్రీట్మెంట్ అందించిన వాళ్ళు బరువు పెరగట్లేదు, ఎత్తు పెరగట్లేదు, అలాంటి కండిషన్స్లో ఉన్న పిల్లల్ని గుర్తించి మనం ఎన్ఆర్సీకి పంపించడం జరుగుతుంది. అక్కడ ఆ పిల్లల్ని అడ్మిట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ సప్లై ప్రభుత్వమే ఆ పిల్లల్ని అందించడం జరుగుతుంది. అక్కడ అడ్మిట్ చేసుకుంటారు, సెపరేట్ మెనూ ఉంటుంది. అక్కడ పిల్లల్ని ఆడుకోవడము, వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ డైట్ అందించడం జరుగుతుంది. అందించి వాళ్ళ ఎదుగుదలలో సహాయపడుతుంది. థ్యాంక్ యూ ఎవరీవన్. పోషణ అభియాన్ మాసం సందర్భంగా ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు చేసిన అన్న ఎమ్మెల్యే భూపల్ రెడ్డి అన్నగారు, మరి ఎన్సిసిబి చైర్మన్ అన్నగారు, మరి వేదికను అలంకరించిన ఉప్ప గంగారెడ్డి అన్నగారు, శేఖర్ గౌడ్ అన్నగారు, మరి పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి బీడబ్ల్యూ మేడం గారు, మరి వచ్చిన అంగన్వాడీ టీచర్లు, మా ప్రెస్ వాళ్ళకు అందరికీ పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇందాక పోషణ అభియాన్ గురించి మరి చక్కగా బీడబ్ల్యూ మేడం గారు, మరి ఇందాక మెడికల్ ఆఫీసర్ గారు చక్కగా చెప్పారు. మరి పోషణ అభియాన్ గురించి మరి అందరికంటే ఎక్కువ అంగన్వాడీ టీచర్లకే ఎక్కువ తెలుస్తుందని నేను అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కటి పిల్లలకు ఎలా పెట్టాలి, ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్క గల్లీ నుంచి మరి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇళ్ళలో పోయి మరి అక్కడ వచ్చిన పిల్లలకు కూడా ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుంది, ఎంత రేట్ ఉంటే ఈ
మరి ఫుడ్ పెట్టాలి అని చెప్పడం కూడా టీచర్స్ జరుగుతుంది. మరి ఇప్పుడు అట్లనే కాక మరి ఇప్పుడు అంగన్వాడీ స్కూళ్ళని ఎల్కేజీ యూకేజీ కూడా పెట్టడం జరుగుతుంది గవర్నమెంట్. మరి ఇక్కడ చదివిన తర్వాతనే స్కూళ్ళకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ బాధ్యత కూడా అంగన్వాడీ టీచర్లపైనే పెట్టడం జరిగింది. మరి ఇంకా చక్కగా పిల్లల్ని చదివి చక్కదిద్ది పంపిస్తారని నేను అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మంచి పేరు రావాలంటే మన అంగన్వాడీ నుంచే పైదాకా వస్తుంది కాబట్టి మరి అంగన్వాడీ టీచర్లు చక్కగా పేరు తెచ్చుకొని పిల్లల్ని చక్కదిద్దుతారని నేను అనుకుంటున్నాను. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు ఐడిసిఎంఎస్ చైర్పర్సన్ చైర్మన్ తారాచంద్ర గారిని మండలంలో కోరుతూ ఆహ్వానిస్తున్నాం. ముందుగా వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి అంగన్వాడీ టీచర్లకు ఆయనకు నమస్కారం, ఆ చిన్న పిల్లలకు నమస్కారం తెలియజేస్తూ మరి ఇవాళ అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ అభియాన్ అనే కార్యక్రమం ఒక నెల రోజులు కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమానికి వచ్చేసినటువంటి వ్యక్తులు, గౌరవనీయులు, భుజులు, మన నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా పీరి గారికి, బిఎంఎన్హెచ్ఓ గారికి, అదేవిధంగా పెద్దలు గంగారెడ్డి గారికి, శేఖర్ గౌడ్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, సుధాలక్ష్మి మేడం గారికి, పత్రికా సోదరులకు, ముఖ్యంగా మరి సార్లు పోయే టైం ముందు, ఎందుకంటే అక్కడ మీటింగ్ ముందు వెళ్ళాలి. ఒకటి, ఇవాళ నేటి బాలలే రేపటి ఈ భారతదేశానికి భవిష్యత్తు నిర్ణయించే బాలలు. ఆ బాలల యొక్క భవిష్యత్తును మరి వారి యొక్క ఆరోగ్యాన్ని, వారి యొక్క చదువును చెప్పి మరి వారిని తల్లిదండ్రుల తర్వాత మరి పోషించేది, మరి వారి యొక్క అన్ని విధాలుగా చూసుకున్నది అంగన్వాడీ టీచర్లు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వల్ల మరి పోషణ విషయాన్ని వస్తే న్యూట్రిషన్ ఫుడ్ కావచ్చు, బాలల ఎదుగుదల కావచ్చు, మరి ప్రభుత్వము మరి గౌరవనీయమైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎక్కువ ప్రాధాన్యత మరి పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాల్లో కావలసినటువంటి న్యూట్రిషన్ ఫుడ్ కానీ మరి ఇతర మౌలిక సదుపాయాలు కానీ కల్పించడం జరుగుతూ ఉంది. మరి దాన్ని తోచ తప్పకుండా మీ పిల్లలే అనుకొని మరి పిల్లలను పోషించి మరి వారిని ప్రజలుగా తీర్చిదిద్దవలసిన అవసరం మీ అందరి పైన ఉంది. ఎందుకంటే నేను గత 20-30 సంవత్సరాల నుంచి చేయి రైట్స్ పైన నేను ఒక బంజారా హిల్స్ డెవలప్మెంట్ సొసైటీ అని ఎన్జిఓ స్థాపించి మరి నేను 2014 నుంచి 2020 వరకు మరి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉమ్మడి జిల్లాకు చైర్మన్గా పనిచేయడం జరిగింది. మరి గతంలో కూడా నేను బాలరక్ష పాఠశాలలో మరి ఎన్నో కార్యక్రమాలు, హెల్త్ కార్యక్రమాలు, హెచ్ఐవిఎస్ ప్రోగ్రామ్స్, మరి బాలల రైట్స్ కోసము, బాలల సంక్షేమం కోసము మరి దగ్గర నుండి మేము కార్యక్రమం చేయడం జరిగింది. బాలల యొక్క సమస్యలు ఏముంటాయో మరి చాలా తెలుసు. మరి అడల్సన్ గర్ల్స్ కావచ్చు, మరి చిన్న పిల్లలు కావచ్చు, మరి ఎన్నో సమస్యలు ఉంటాయి. మరి కాబట్టి దానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ కానీ చాలా సమస్యలు ఉన్నాయి. మరి దాంట్లో భాగంగానే అంగన్వాడీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో 2-3 ఉన్నాయి. అదేవిధంగా 4 రాంపూర్ గ్రామము, మా గ్రామంలో 5 అంగన్వాడీలు ఉన్నాయి. మరి చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. మరి నేను కూడా తరచుగా సందర్శిస్తూ ఉంటాను. మరి ఒకటేసారి గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ. ఏదైతే అంగన్వాడీలో కొన్ని మౌలిక సదుపాయాలు లేవు, మరి నేను గమనించడం జరిగింది. మరి అక్కడ కరెంట్ ఫెసిలిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ మరి లేవు సార్. కొన్ని గ్రామాల్లో మరి మా గ్రామంలో ఒక అంగన్వాడీ సెంటర్ భవనం లేదు, కమలాపూర్లో లేదు, ఇంకా వేరే గ్రామాల్లో కూడా భవనాలు లేవు సార్. ఎందుకంటే పక్క భవనాలు ఉంటే వాళ్ళు చక్కగా అక్కడ పిల్లలకు మరి చదువు చెప్పడము, వాళ్ళకు పౌష్టికాహారం ఇవ్వడము, మరి వాళ్ళకు కిచెన్ సెట్స్ కూడా కావాల్సిన అవసరం ఉంది సార్. కంపౌండ్ వాళ్ళు కూడా కావాల్సిన అవసరం ఉంది. మేము దయచేసి మన నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో గతంలో ఇవ్వడం జరిగింది. మరి ఉపాధి హామీ పథకంతో తయారు చేసి మరి ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తారా, ఏ విధంగా
వస్తున్నాను మన బర్దీపూర్ ఎప్పుడు చేయలేదు అదే ఉన్నారు స్కీమ్లో భాగంగా పోషణ మాసం ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో నేను చేస్తావు భూపదేవ్ సార్ మాకు మరి మన విశ్వయ మండల ఐసీడీ డిపార్ట్మెంట్ నుండి జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి మీ ఆఫీస్ తెలుసు రసూలు గారు డీలర్లు మహిళా ఉమెన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా డాక్టర్ రాజశేఖర్ గారు నియమించారు తర్వాత స్వర్ణరావు గారు శ్రీపురు తర్వాత డాక్టర్
అదేవిధంగా నాగాల పర్యటన కూడా వీరందరూ గ్రామీణ స్కూల్ లింక్ చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తోంది. ప్రీ స్కూల్ అంగన్వాడీ కాకుండా వీళ్ళు వల్ల 5వ తరగతి వరకు ఇలా 6వ తరగతి నుండి 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 12వ స్టాండర్డ్ వరకు కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్లో పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. తప్పకుండా ఆ కార్యక్రమంలోనే ఇప్పుడు మనకు ఉస్మానియా మండలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కూడా ఒక 25 ఎకరాలలో ఒకటి నిర్మించబోతా ఉన్నాం.
Thank you.